ఇన్నోవేషన్ ఇంక్యుబేషన్లకి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పెద్దపీట వేయాలని డిసైడ్ చేసింది. రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరిట ప్రకటించినటువంటి కేంద్రాన్ని ఒకేసారి 3 చోట్ల అంటే రీజనల్ సెంటర్స్, ఒక హెడ్ క్వార్టర్స్, ఈ మూడింటిని కూడా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆవిష్కరించారు. రాబోయేటువంటి రోజుల్లో మరో 2 చోట్ల ఈ ఇంక్యుబేషన్ సెంటర్ల డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెడుతుంది. ఒకసారి చూద్దాం. అమరావతికి సంబంధించినటువంటి ముఖ్యమైన కేంద్రంగా చెప్తున్నారు. ఇది రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ పేరిట అమరావతిలో అంటే మంగళగిరి ప్రాంతంలో ఓపెన్ చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు. అలానే టాటా గ్రూప్కి సంబంధించినటువంటి CEO మంత్రి నారా లోకేష్, నాదెండ్ల మనోహర్, టీజీ భరత్ వీళ్ళందరూ కూడా ఉన్నారు. గల్లా జయదేవ్ కూడా ఉన్నారు. సో ఈ ఓపెనింగ్ చాలా గ్రాండ్గా జరిగింది. అదే తరహాలో తిరుపతిలో ఈ ఇంక్యుబేషన్ సెంటర్ని ప్రారంభించారు. IIT ప్రాంగణంలో ఇది ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజిటల్ టెక్నాలజీస్ క్యాంపస్. ఇందులో మరొక సెంటర్ని ప్రారంభించారు. దీంతోపాటు రాజమండ్రిలో కూడా ఒక ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్, రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్ రాజమహేంద్రవరం. సో దీన్ని కూడా ప్రారంభించారు. మొత్తం 3 చోట్ల ప్రారంభోత్సవాలు జరిగిపోయినాయి. అలానే ఇంకొక 2 చోట్ల ఇప్పుడు విశాఖ అంటే వైజాగ్, అలానే అనంతపురంలో ఈ మరొక 2 సెంటర్ల డెవలప్మెంట్ పైన రాష్ట్ర ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. అతి త్వరలోనే ఇవన్నీ కూడా ప్రారంభం కాబోతున్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ఒక హెడ్ క్వార్టర్స్గా అమరావతిలో ఏర్పాటు చేసింది, మంగళగిరిలో ఏర్పాటు చేసినటువంటి హబ్ కేంద్ర స్థానంగా పనిచేస్తుంది. ఇవన్నీ కూడా రీజనల్ సెంటర్స్గా పనిచేస్తాయి. రాబోయేటువంటి రోజుల్లో యూనివర్సిటీలు, కాలేజీలతో టైప్ అవడం, ప్రొఫెషనల్ స్కిల్లింగ్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కండక్ట్ చేయడం, కొత్త ఐడియాలు స్టార్టప్స్గా సంబంధించి కావచ్చు, అలానే ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ పైన ఫోకస్ చేసేటువంటి వాళ్ళకి ఒక ఫెసిలిటేషన్ సెంటర్స్గా ఇవి ఉపయోగపడతాయి. దీన్ని టాటా గ్రూప్ సమన్వయంతో పనిచేసే విధంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక స్ట్రక్చర్ని రూపొందించింది. కనీసం ఒక 1000 మందికి అమరావతిలో ఏర్పాటు చేసినటువంటి కేంద్రంలో ఒక 1000 మందికి సరిపడినంతగా ఇక్కడ ఏర్పాట్లు చేశారు. అలానే ఒక ఫ్లోర్ మొత్తం కూడా అంటే మయూరి టెక్ పార్క్లో ఉన్నటువంటి ఒక ఫ్లోర్ మొత్తం కూడా దాదాపు 50,000 స్క్వేర్ ఫీట్ని పూర్తి స్థాయిలో ఇన్నోవేషన్ హబ్ కింద డెవలప్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. దానికి తగినటువంటి సిబ్బంది అంటే ఇంటర్నల్గా జరగాల్సినటువంటి ఒప్పందాలకు సంబంధించి కూడా వివిధ సంస్థలతో కూడా ఈ ఒప్పందాల ప్రక్రియ ముందుకు సాగుతున్నట్టుగా ప్రభుత్వం చెప్పింది. ఇదే తరహాలో రాష్ట్రంలోని మిగతా ప్రాంతాల్లో కూడా కొత్త విద్యా విధానం, ఆధునిక ఆవిష్కరణల పైన ఫోకస్ పెట్టే విధంగా టెక్నాలజీని ఉపయోగించాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం భావిస్తుంది. టాటా గ్రూప్ దీన్ని ఒక ప్రతిష్టాత్మకమైనటువంటి వ్యవస్థగా తీసుకుంటుంది. ఎందుకంటే రతన్ టాటా మరణం తర్వాత ఇమీడియట్గా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆయన పేరిట యువతరాన్ని ప్రోత్సహించేందుకే ఈ స్టార్టప్ సెంటర్స్ని అనౌన్స్ చేశారు. వీటిని ఇంక్యుబేషన్ అండ్ ఇన్నోవేషన్ హబ్స్గా డెవలప్ చేయాలని చెప్పి డిసైడ్ చేశారు. దానికి ఒక గవర్నమెంట్ స్ట్రక్చర్ ప్రకారం ఆంధ్రప్రదేశ్ ఇన్నోవేషన్ సొసైటీ ఆధ్వర్యంలో వీటన్నిటిని నడిపించే విధంగా ఒక ప్రణాళికని డిజైన్ చేశారు. ఇంత వేగంగా దాదాపు ఏడాదిలోపే, రతన్ టాటా చనిపోయిన ఏడాదిలోపే ఇంత వేగంగా నిర్మాణాత్మకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం అంటే ఆషామాషి విషయం కాదని చెప్పి టాటా గ్రూప్ భావిస్తుంది. అందుకనే ఈ వ్యవస్థల్ని మరింత సమన్వయంతో ముందుకు తీసుకెళ్లడంతో పాటు యువతరానికి అవకాశాలు కల్పించాలని టాటా గ్రూప్ భావిస్తోంది. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.